రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేయడంలో భాగంగానే తమకు నచ్చిన వ్యక్తులను కేసులో ఇరికించడం, నచ్చిన సెక్షన్లు దాంట్లో జొప్పించడం, వారిని జైలుకు పంపించడం, ఇదే ఈ కూటమి ప్రభుత్వంలో పరిపాటిగా మారిందనేటువంటి చర్చ ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మేము చెప్పడం కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ ప్రాంతానికి వెళ్ళినా ప్రజల్లో ఇదే చర్చ జరుగుతుంది. దీనికి పరాకాష్ఠ ఏంటంటే, భారతదేశ చరిత్రలో ఏనాడు లేని విధంగా ఒక డీజీ స్థాయి అధికారిని ముంబై నుంచి ఒక సెకండ్ గ్రేడ్ ఆర్టిస్ట్ని తీసుకొచ్చి ఆవిడ మీద ఒక తప్పుడు కేసు పెట్టించి ఆయన్ని అరెస్టు చేయడం కూటమి ప్రభుత్వంలో ఇదొక మచ్చు తునకగా చెప్పుకోవాలి. ఈరోజు పిఎస్ఆర్ ఆంజనేయులు గారిని జత్వానీ కేసులో అరెస్టు చేసిన తర్వాత ఏపీపీఎస్సీ పరీక్షల్లో అక్రమాలు జరిగాయని ఒక కొత్త కథను వండి వార్చి తద్వారా పిఎస్ఆర్ ఆంజనేయులు గారిని ఇబ్బంది పెట్టడమే కాకుండా యువతలోనూ నిరుద్యోగుల్లోనూ ఒక విషపు గుళికలు నాటించాలని, వారిని తీవ్రమైనటువంటి నైరాశ్యంలోకి నెట్టేయాలని కొన్ని కట్టుకథలు వండి వార్చేటువంటి కార్యక్రమం జరుగుతుంది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు యువతకి ఎటువంటి ఉద్యోగాలు ఇచ్చారు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ఇచ్చారు, ఎవరు మంచి ఎవరు చెడు, ఎవరు తప్పు ఎవరు ఒప్పు అని ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రంలో ఉన్నటువంటి యువతని ఎవరు అడిగినా చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారు హీరో అని, చంద్రబాబు నాయుడు గారు జీరో అని. దీనికోసం మేము ప్రత్యేకంగా ఎవరిని సర్టిఫికెట్ అడగాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు 2014-19 మధ్యకాలంలో 34,108 ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ హిస్టరీ కాదు, మొత్తం భారతదేశ చరిత్రలోనే 6,31,310 ఉద్యోగాలు కల్పించి జగన్మోహన్ రెడ్డి గారు ట్రాక్ రికార్డు నెలకొల్పారు. ఇది జస్ట్ ట్రాక్ రికార్డు కాదు, ఇది ఆల్ టైమ్ రికార్డు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఉద్యోగాలు ఇచ్చారు, చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగాలు ఇచ్చారని చెప్తే నక్కకి నాగలోకానికి ఉన్నటువంటి వ్యత్యాసం మనకు కనబడుతుంది. సరే, ఇప్పుడు ఏపీపీఎస్సీ అక్రమాలని పిఎస్ఆర్ ఆంజనేయులు గారిని ఇబ్బంది పెడుతున్నారో దాని గురించి ఒక చిన్న విషయాన్ని మీ ముందుకు తీసుకురావాలి. ఈ నోటిఫికేషన్ 2018 డిసెంబర్ 31వ తేదీని ఇచ్చారు. అంటే ఎప్పుడండి? మరో 2 నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరుగుతాయనగా, 2019 సార్వత్రిక ఎన్నికలు జరుగుతాయనగా 2 నెలల ముందు యువతకి కుచ్చుటోపీ పెట్టడానికి, యువతని మోసం చేయడానికి, నిరుద్యోగుల ప్రాణాలు తీయడానికి కేవలం 2 నెలల ముందు ఇటువంటి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇది చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి చిత్తశుద్ధి. తర్వాత 2019 మేలో ఒక ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించారు. చంద్రబాబు నాయుడు గారి చిత్తశుద్ధికి, చంద్రబాబు నాయుడు గారి గొప్ప అడ్మినిస్ట్రేటర్కి సాక్ష్యం ఏంటంటే, ఈ ప్రిలిమ్స్ ఎగ్జామ్లో 51 తప్పులు వచ్చింది. ఈ 51 తప్పులు వచ్చిన తర్వాత హైకోర్టుకి వెళ్ళారు ఉద్యోగస్తులు, అభ్యర్థులందరూ. ఈ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఆదేశాల మేరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి నోటిఫికేషన్లో ఉన్నటువంటి తప్పొప్పులన్నీ సరిదిద్దుకొని వాళ్ళకు ఒక మెయిన్స్ ఎగ్జామ్ నిర్వహించారు. ఒక మెయిన్స్ ఎగ్జామ్ నిర్వహించడమే కాదు, తరువాత పెట్టినటువంటి ఇంటర్వ్యూస్లో కానీ, తరువాత ఇచ్చేటువంటి పోస్టింగ్స్లో కానీ ప్రతి సమయంలోనూ ప్రతి దశలోనూ పూర్తిగా గౌరవ న్యాయస్థానం ఇచ్చినటువంటి తీర్పులకు, ఆదేశాలకు, నిబంధనలకు, నియామకాలతో సహా అన్నిటికీ హైకోర్టు పర్యవేక్షణలో న్యాయస్థానాల యొక్క ఆధ్వర్యంలో జరిగేటువంటి ప్రక్రియ కానీ, దీంట్లో ఏపీపీఎస్సీ సొంతంగా తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు సొంతంగా తీసుకున్న నిర్ణయాలు కానీ, పిఎస్ఆర్ ఆంజనేయులు గారు సొంతంగా తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏం లేవు. డిజిటల్ మూల్యాంకనం చేయమని హైకోర్టు చెబితే చేశారు. తర్వాత దీని మీద కోర్టుకు వెళ్తే
కన్వెన్షనల్ పద్ధతిలో మూల్యాంకనం చేయమంటే దాన్ని కూడా మాన్యువల్ పద్ధతిలో ఎవాల్యుయేషన్ హైకోర్టు చెప్తేనే చేసేది. తిరిగి ఇంటర్వ్యూలు పిలవడము, వారి పరీక్షా ఫలితాలు వెల్లడించడం కూడా హైకోర్టు న్యాయస్థానాల యొక్క ఆధ్వర్యంలో వారి పర్యవేక్షణలో జరిగిందే కానీ మరొకటేమీ కాదు. కాబట్టి ఈ నోటిఫికేషన్ తరఫున లేకపోతే ఈ నియామకాల తరఫున చంద్రబాబు నాయుడు గారు చేసేటువంటి చిత్ర విచిత్ర విన్యాసాలన్నీ ఈరోజు కాకపోతే రేపైనా సరే న్యాయస్థానాల ముందు తుడిచిపెట్టుకుపోతాయి. కాబట్టి వేరేటువంటి అంశాలు ఏం చేయట్లేదు. అసలు చంద్రబాబు నాయుడు గారికి నిరుద్యోగుల పట్ల, ఉద్యోగాల కల్పనల పట్ల ఏమైనా చిత్తశుద్ధి ఉందా? ఈరోజు నేను ప్రశ్నిస్తున్నా, నిజంగా చంద్రబాబు నాయుడు గారికి నిరుద్యోగుల పట్ల, యువత పట్ల చిత్తశుద్ధి ఉందనేటువంటి భావన ఆయనలో ఉంటే ఈ రోజుకి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇచ్చినటువంటి 21 నోటిఫికేషన్స్ కి 8.5 లక్షల మంది ఉద్యోగార్థులు ప్రిపేర్ అవుతుంటే 21 నోటిఫికేషన్ ని ఏమాత్రం కూడా చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకెళ్లేటువంటి పరిస్థితి లేదు. నిజంగా చంద్రబాబు నాయుడు గారికి ఉద్యోగాలు ఇవ్వాలి అంటే గ్రూప్ 2 ఫలితాలు, మీరు గ్రూప్ 2 ఎగ్జామ్ కు సంబంధించి గ్రూప్ 2 మెయిన్స్ యొక్క పరిస్థితి మీరు చూసారు. ఏం జరిగిందండి? రేపు ఉదయం ఎగ్జామ్ అంటే ఈరోజు సాయంత్రం నారా లోకేష్ గారు ఏమో వాయిదా అంటారు, చంద్రబాబు నాయుడు గారు వాయిదా అంటారు, ఉదయం మాత్రం ఎగ్జామ్ పెడతారు. గ్రూప్ 2 అభ్యర్థులతో బంతాట ఆడుకున్నటువంటి పరిస్థితి మనకు కనపడలేదా? దాంతోపాటు 21 నోటిఫికేషన్స్ పెండింగ్ లో పెట్టి ఉద్యోగార్థులను వెన్నుపోటు పొడుస్తుంది ఈ ప్రభుత్వం కాదా? దీంతో పాటు మరొకటువంటి అంశం, జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో పారదర్శకత వహించి, జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో గొప్పతనంగా, జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ఒక అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్ గమనించి దాదాపుగా గతించిన 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఏపీపీఎస్సీ ద్వారా 78 నోటిఫికేషన్స్ ఇచ్చి 6,296 పోస్టులు భర్తీ చేసి జగన్మోహన్ రెడ్డి గారు గొప్ప అడ్మినిస్ట్రేటివ్ గా పేరు తెచ్చుకున్నారు. ఈ విషయాన్ని నేను చెప్పట్లా, కేంద్ర ప్రభుత్వం ఒక అధ్యయనం చేసింది. 2019-2024 మధ్య కాలంలో భారతదేశంలో ఉన్నటువంటి 19 రాష్ట్రాల్లో దానికి సంబంధించినటువంటి సర్వీస్ కమిషన్స్ ఏ విధంగా పనితీరు గమనించినాయి, ఏ విధంగా ఎగ్జామ్స్ పెట్టారు, ఏ విధంగా ఉద్యోగుల యొక్క నియామకాలు జరిగినాయి అని కేంద్ర ప్రభుత్వం ఒక అధ్యయనం చేస్తే ఒక్క ఎగ్జామ్ కూడా, ప్రశ్నాపత్రం కూడా లీక్ అవ్వని ఏకైక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిలిచిందని, మిగతా భారతదేశంలో 65 పేపర్లు లీక్ అయినా కూడా ఉత్తరప్రదేశ్ కానీ, జార్ఖండ్ కానీ, తెలంగాణ కానీ, కర్ణాటక కానీ వివిధ రాష్ట్రాల్లో ఏదైనా ఒక్క ప్రశ్నాపత్రం అయినా లీక్ అయింది కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎటువంటి ప్రశ్నాపత్రం లీక్ అవ్వలేదు. అన్ని నియామకాలు చాలా గొప్పగా జరిగాయి, పారదర్శకంగా జరిగాయని కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నివేదిక ఇది. శభాష్ జగన్మోహన్ రెడ్డి గారని కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి పరిస్థితి మన ముందు కనపడుతుంది. సరే, చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారో ఒకసారి చూద్దాం. చంద్రబాబు నాయుడు గారు 1995లో మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి అయ్యాడు. 10వ తరగతి ప్రశ్నాపత్రం లీక్ 1995లో. 97లో ఇంటర్మీడియట్ ప్రశ్నాపత్రం లీక్. తర్వాత మళ్ళీ విభజన జరిగిన తర్వాత 2017 మనం గమనిస్తాం. 2017లో 3 జిల్లాల్లో, సీమ అనుబంధ జిల్లాల్లో కేవలం నారాయణ విద్యా సంస్థల్లో చదివినటువంటి విద్యార్థులకు ఎక్కువ మార్కులు రావాలనేటువంటి ఏకైక లక్ష్యంతో ప్రశ్నాపత్రాల పరంపర జరిగింది, లీకేజీల పరంపర. దానికి సంబంధించి ఆ రోజు ఈనాడులో వచ్చినటువంటి పత్రికా కథనం, లీకేజీల కలవరం, కార్పొరేట్ పాఠశాలల కేంద్రంగా లీకేజీకి భారీ కుట్ర, కేసు నమోదు చేయడానికి కూడా అధికారులు తర్జన భర్జన అని చెబుతూ వచ్చినటువంటి
పత్రికా కథనం ఈనాడు పేపర్లో. నేను ఈరోజు అడుగుతున్నా, 2017లో ప్రశ్నాపత్రాలు లీకేజ్ చేసింది అప్పటి మంత్రి నారాయణ గారు, అప్పుడు ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి, ఆయన బంధువు, ఆయన వియ్యంకుడు గంటా శ్రీనివాసరావు గారని అందరికీ తెలిస్తే విద్యార్థి సంఘాలు విపరీతమైనటువంటి ఉవ్వెత్తున ఉద్యమాలు చేస్తే అప్పుడు ఉన్నటువంటి డైరెక్టర్ భార్గవ్ గారు కూడా నిజంగానే ప్రశ్నాపత్రాల లీకేజ్ జరిగింది, వారిపైన మేము చర్యలు తీసుకుంటామని పత్రికా ప్రకటన ఇస్తే, నేను ఈరోజు అడుగుతున్నానండి, ఎందుకు మంత్రి, అప్పటి మంత్రి నారాయణ గారిని కానీ గంటా శ్రీనివాసరావు గారిని అప్పటి ప్రభుత్వం ఎందుకు అరెస్ట్ చేయలేకపోయింది? ఎందుకు మీరు పారదర్శకంగా పరీక్షలు నిర్వహించలేకపోయారు? నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా 2022లో ఇదే తరహాలో పేపర్ లీక్ కోసం నారాయణ విద్యా సంస్థలు, కార్పొరేట్ సంస్థలందరూ ప్రయత్నం చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఆ కుట్రని భగ్నం చేసి, నిర్వీర్యం చేసి, ఎవరైతే ప్రశ్నాపత్రాలు లీకేజ్ చేసేటువంటి ఒక కుట్ర పన్నారో వారందరినీ 12 మంది నిందితుల్ని అరెస్టు చేసి ఆయా విద్యా సంస్థల మీద కేసులు కూడా బుక్ చేసి 2019-24 పత్రికాలంలో ఎటువంటి పరీక్షా పత్రం కానీ, ఉద్యోగాలకు సంబంధించినటువంటి ప్రవేశ పరీక్షలు కానీ లీక్ అవ్వకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఒక కట్టుదిట్టమైనటువంటి తరహాలో అడ్మినిస్ట్రేషన్ చేస్తే ఎందుకు చంద్రబాబు నాయుడు గారు చేయలేకపోతున్నారు? మొన్న ఈ మధ్యన మళ్ళీ 2024లో చంద్రబాబు నాయుడు గారు గెలిచిన తర్వాత కూడా మొన్న 10వ తరగతి పరీక్షా పత్రం లీకేజ్ అయింది. హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ పత్రికలు లీకేజ్ అయింది. మొన్న బీఈడీ ఎగ్జామ్స్ ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో మొన్న బీఈడీ ఎగ్జామ్స్ కూడా లీక్ అయింది. ఏంది సార్? నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా ఉంటారు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటారు, కూటమి ప్రభుత్వంలో 3 లీకులు ఉంటాయి, 6 అక్రమాలు ఉంటాయి. కనీసం పరీక్షలు నిర్వహించడం మనకు చేత కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి నోటిఫికేషన్స్ లో ముందుకు వెళ్ళి ఆ నోటిఫికేషన్స్ పూర్తి చేసి ఉద్యోగార్థులకు ఉద్యోగాలు ఇవ్వడం మనకు చేత కాదు. ఆఖరికి హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ కన్నా పెట్టేటువంటి పరిస్థితి లేదే. మీరు పరిపాలన చేస్తున్నారా, లేకపోతే మరేదైనా అవినీతి కార్యక్రమాలు చేసి మీ జేబులు నింపుకోవడానికి దీన్ని వాడుకుంటున్నారా అనేది అర్థం కావట్లేదే. పారదర్శకత అనేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నినాదం అయితే వాటిల్ని పాతరేయడం అనేది చంద్రబాబు నాయుడు గారి విధానంగా ఈరోజు మనకు కనబడుతూ ఉంది. ఈరోజు మేము ప్రత్యేకంగా కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేయగలుగుతున్నాం, మీరు ఇటువంటి కల్లిబులి కబుర్లు, కట్టు కథలు ఇక చాలించండి. మీ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూనే ఉన్నారు కదా, దానికి కావాల్సినటువంటి పర్యవసనాలు భవిష్యత్తులో మీరు ఎదుర్కొంటారనే విషయాన్ని మేము మళ్ళీ చెప్తున్నాం. కానీ మేము ఏమడుగుతున్నాం అంటే, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇచ్చినటువంటి 21 నోటిఫికేషన్కు మీరు ముందుకెళ్ళండి, వాటి పరీక్షలు పెట్టండి, వారికి సంబంధించినటువంటి నియామకాలు పూర్తి చేయండి. తద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరైతే ఉద్యోగాల కోసం వేచి చూస్తున్నారో వారందరికీ మంచి జీవితాన్ని ప్రసాదించండి. అంతేగాని పిఎస్ఆర్ ఆంజనేయ గారిని అరెస్ట్ చేద్దాం, కాంతి రాణా టాటాని అరెస్ట్ చేద్దాం, విశాల్ గుర్నీని అరెస్ట్ చేద్దాం, ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లని ఏ స్థాయిలో కావాలంటే ఆ స్థాయిలో వారిపైన విషయాలు చూపుదాం అనేటువంటి కార్యక్రమాలు చేయకండి. ఒకవేళ మీకు పరీక్షలు ఎలా నిర్వహించాలి, నియామకాలు ఎలా చేపట్టాలి, లేదా నోటిఫికేషన్స్ ఎలా పూర్తి చేయాలి అనేటువంటి విషయంలో గందరగోళం ఏర్పడింది అనుకో, బేషేజాలకు పోకండి. జగన్మోహన్ రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకోండి. ఆంధ్రప్రదేశే కాదు, భారతదేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత 1,50,000 మందికి ఒకే నోటిఫికేషన్ రిలీజ్ చేసి 1,50,000 ఉద్యోగాల్ని ఒకేసారి భర్తీ చేసి సుమారుగా 19,46,000 మంది ఉద్యోగాల కోసం ప్రవేశ పరీక్షలు రాస్తే ఎక్కడా ఏమాత్రం కూడా అక్రమాలకు, అవినీతికి తావు లేకుండా
ఇబ్బందులకు గురి కాకుండా అభ్యర్థులని పరీక్షలు నిర్వహించి నోటిఫికేషన్ రిలీజ్ చేసి కేవలం 6 నెలల సమయంలోనే 1,50,000 మందికి ఉద్యోగాలు ఇచ్చి ఒక రికార్డు క్రియేట్ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ఆదర్శవంతంగా తీసుకోండి. ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు గ్రామ సచివాలయ వ్యవస్థని ముందుకు తీసుకొచ్చారు, వారిని ఏ విధంగా నియామకాలు చేపట్టారు, తద్వారా భారతదేశంలోనే ఒక సువర్ణ అధ్యాయాన్ని ఏ విధంగా లిఖించారో మీ ప్రభుత్వం దగ్గరే ఒక కేస్ స్టడీగా తీసుకోండి. ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఫాలో అయినటువంటి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ని మీరు ముందుకు పెట్టి మీరు నియామకాలు చేపట్టండి. ఏ విధంగా హెల్త్ రంగంలో, ఆరోగ్య రంగంలో 16,000 మందికి పైగా డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేసి కేవలం 5 నెలల్లో 6 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగాలు క్రియేట్ చేసి పారదర్శకంగా, ముఖ్యంగా అవుట్ సోర్సింగ్ కూడా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఎటువంటి ఇబ్బందులకు, రాజకీయ ప్రెజర్స్ కు, పక్షపాతంకు ఏమాత్రం కూడా చోటు లేకుండా జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకున్నటువంటి నిర్ణయాలన్నీ ప్రభుత్వాల దగ్గరే ఉన్నాయి కాబట్టి వాటిని ఫాలో అవ్వాల్సిందిగా చంద్రబాబు నాయుడు గారిని కోరుతున్నాం. ఏమో ఇబ్బంది పడకండి. మీకంటే వయసులో చిన్నవాడని, మీకంటే అంత అనుభవం లేదని మీరు బాధపడకండి. జగన్మోహన్ రెడ్డి గారిని ఫాలో అయ్యి ఉద్యోగాలు ఏ విధంగా ఇవ్వాలనేటువంటి పైన కాస్త కేస్ స్టడీ చేసి, కాస్త హోంవర్క్ చేసి ప్రజలకు మంచి చేయాలనేటువంటి విధంగా అడుగులు వేయండి. కానీ ఈ విధంగా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తాం, గత ప్రభుత్వ హయాంలో ఎవరైతే కొంచెం యాక్టివ్గా పనిచేసి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొచ్చారో వారందరినీ ఇబ్బందులకు గురి చేద్దాం అనేటువంటి వైఖరిని ఈ రోజైనా సరే చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం వదిలివేయాలని కోరుకుంటూ పిఎస్ఆర్ ఆంజనేయులు గారి పైన, అదేవిధంగా ఏపీపీఎస్సీ పైన చేస్తున్నటువంటి ఈ తప్పుడు ఆరోపణల్ని ఇకనైనా కట్టిపెట్టి వాస్తవాలని ప్రజల దగ్గరికి తీసుకువెళ్లాలనేటువంటి విధంగా కూటమి ప్రభుత్వం పనిచేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం.